అందరికీ నమస్కారం. 2024లో సెప్టెంబర్ మాసంలో మీన రాశి జ్యోతిష్య మాస ఫలితాలు రాశిలోనే రాహు ఉన్నాడు. ఎన్నో రకాల చేయాలని ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకొచ్చే రిజల్ట్ మాత్రం నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే ఎంతో తొందరపడి చేయడము, సప్తమంలో కేతు ఉన్నాడు. ఏం చేసినా ఏముందిలే అనే వైరాగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకున్న క్రియేటివిటీ మాత్రం బయటికి వెళ్ళే అవకాశం ఈ మాసంలో ఉంది. వీళ్ళకున్న తెలివితేటలు, వీళ్ళు పట్టుదలతో వీళ్ళు స్పిరిచువల్గా కూడా తిరిగే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వీళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. వీళ్ళకు చతుర్థాధిపతి పంచమంలో ఉన్నందుకు వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు ఏదో రకంగా అంటే ఇంటి గురించి తిరగడము, కొన్ని రకాల పనులు వీళ్ళు చేయడము, వీళ్ళకున్న క్రియేటివిటీని అందరికీ చూపించుకోవడము, వీళ్ళు అనుకున్న పనులు చేయడము, రాశి అధిపతి గురువు తృతీయంలో ఉన్న డబ్బులు ఖర్చు కావడము, వీళ్ళకు దశమాధిపతి గురువు కూడా వీళ్ళకు తృతీయంలో ఉన్నందుకు వృత్తిపరంగా వీళ్ళకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చతుర్థంలో కుజుడు ఉన్నాడు అంటే ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటారో చేస్తూ ఉంటారు. డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. స్థల మార్పులు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా అంటే కొంచెం దూర ప్రయాణాలు చేసే అవకాశం అన్నా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకు వ్యయం అనేది ఈ మాసంలో కాదు ప్రతి మాసంలో ఉండే అవకాశము మీనరాశి వారికి ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే రాశి అధిపతే గురువు తృతీయంలో ఉన్నందుకు కొంచెం హెల్త్ ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ధ్యానం చేయడము, మాంసం తినకుండా ఉండడము, శాకాహారం తీసుకోవడము, ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడము, మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసినప్పుడు మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.